బీఆర్ఎస్ గవర్నమెంట్ అసెంబ్లీలో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని చెప్పి నోటీస్ ఇచ్చింది అసెంబ్లీ కార్యదర్శికి. అట్లాగే ఆ బిల్లు ప్రతుల్ని స్పీకర్కి కూడా అందజేసింది. అసలు ఏంది ప్రైవేట్ బిల్లు, ఏంది, దేని గురించి, అసలు ఈ ప్రైవేట్ బిల్లు ముందుకెళ్లే అవకాశం ఉందా? బిల్లు శాసనసభలో అట్లాగే శాసన మండలిలో రెండు చోట్ల పాస్ అయ్యి గవర్నర్ ఆమోదం పొందితే అది చట్టం అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ బిల్లు చట్టంగా అయ్యే అవకాశం ఉందా? అసలు ఈ బిల్లు శాసనసభ ముందుకు కానీ శాసన మండలి ముందుకు కానీ వచ్చే అవకాశం ఉందా? అసలు ఎందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ బిల్లును అసలు అసెంబ్లీకి రాణిస్తుందా? ఒకవేళ రాణిస్తే ఎందుకు రాణిస్తుంది? రానివ్వకుంటే ఎందుకు రానివ్వదు? అసలు ప్రైవేట్ బిల్ అంటే ఏంది, ప్రభుత్వ బిల్ అంటే ఏంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. సబ్జెక్ట్లోకి పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 6 గ్యారంటీల కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు అనే ఒక గ్యారంటీ కార్డు ఇచ్చి, అంటే ఖచ్చితంగా మేము గనక గవర్నమెంట్లోకి వస్తే ఈ 6 విషయాల్ని అమలు చేస్తాం ప్రజలకి అని చెప్పి 6 గ్యారంటీల పేరుతో ఒక గ్యారంటీ కార్డు రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో 6 గ్యారంటీల పాత్ర అనన్య సామాన్యం. అంటే అసలు 6 గ్యారంటీలు లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి అధికారమే లేదు. అంతటి ప్రభావం చూపించినాయి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అంత ప్రభావాన్ని చూపించినాయి. అట్లాంటి 6 గ్యారంటీల్ని ఈ 100 రోజుల్లో అమలు చేస్తామని కూడా చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో. అట్లాంటి 6 గ్యారంటీల్ని ఈ 2.5 సంవత్సరాలు అవుతున్నా అందులో 1-2 గ్యారంటీల్లో కొన్ని అంశాలను మాత్రమే అమలు చేస్తూ మిగతా గ్యారంటీల విషయంలో పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది గవర్నమెంటు అన్న విషయం ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొంత వ్యతిరేకత కూడా వస్తున్నట్లాంటి సూచనలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇరుకునబెట్టాలన్న ఉద్దేశంతో కొంత పొలిటికల్ మైలేజీ కోసం ఈ 6 గ్యారంటీలకి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పి ప్రైవేట్ మెంబర్ బిల్లును తీసుకొస్తుంది. అసలు ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంది? అంటే ప్రభుత్వం కాకుండా వేరే సభ్యుడు ఎవరైనా ప్రవేశపెడితే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అట్లాగే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఐఏఎస్లు అధికారులు, అట్లాగే కింది స్థాయి వరకు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న అధికారులందరూ, ఇదంతా కలిస్తే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో సాధారణంగా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మంత్రులు బిల్లుల్ని ప్రవేశపెడతారు. అంటే ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టే బిల్లు ప్రభుత్వానికి ప్రతినిధిగా అక్కడ మంత్రులు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ బిల్లులు ప్రవేశపెడతారు. కానీ ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వేరే ఎవరైనా బిల్లు ప్రవేశపెడితే దాన్ని ప్రైవేట్ బిల్ అంటారు. మరి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వచ్చే అధికారం ఎవరికి ఉంటుందంటే ఎమ్మెల్యేలకి లేదా ఎమ్మెల్సీలకి. ఎవరైనా ప్రభుత్వం కాకుండా అది అధికారపక్ష ఎమ్మెల్యే అయినా అధికారపక్ష ఎమ్మెల్సీ అయినా వాళ్ళు కనుక బిల్లుని ప్రవేశపెడితే అది ప్రైవేట్ మెంబర్ బిల్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ని ప్రవేశపెడతామని చెప్పి శాసనసభ కార్యదర్శికి నోటీస్ ఇచ్చింది. అంతేకాదు స్పీకర్కి ఆ బిల్లు ప్రతులు కూడా ఇచ్చింది. ఇప్పుడు అసలు ఈ బిల్లు ప్రాసెస్ ఏందో చూద్దాం. ఈ బిల్లు గురించి 1 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి. అంటే మేము ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నాం అని చెప్పి అసెంబ్లీ కార్యదర్శికి నోటీస్ ఇవ్వాలి. ఆయన స్పీకర్కి ఆ విషయాన్ని నివేదిస్తాడు. దాంట్లో ఆ బిల్లు యొక్క ఉద్దేశాలు ఏంది, ఆ బిల్లులో ఏం చెప్పబోతున్నారు, మొత్తం ఆ బిల్లు గురించి పూర్తి సమాచారం స్పీకర్కి వివరించాలి. వివరించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ఫ్రైడే రోజు, సాధారణంగా ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఫ్రైడే రోజు యాక్సెప్ట్ చేస్తుంది అసెంబ్లీ కానీ శాసన మండలి కానీ. సో ఆ ఫ్రైడే రోజు శాసనసభలో లేదా శాసన మండలిలో ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతి ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, స్పీకర్ అనుమతి ఇవ్వాలి. స్పీకర్ అనుమతి లేకుంటే ఏ బిల్లు శాసనసభ ముందుకు కానీ శాసన మండలి ముందుకు కానీ రాదు. సో అటు శాసన మండలిలో అయితే చైర్మన్, శాసనసభలో అయితే స్పీకర్, వీళ్ళ అనుమతి లేకుండా ఏ బిల్లులు శాసనసభలో లేదా శాసన మండలిలో ప్రవేశపెట్టడానికి లేదు. అది ప్రభుత్వ బిల్ అయినా ప్రైవేట్ మెంబర్ బిల్ అయినా. స్పీకర్ లేదా చైర్మన్ వీళ్ళిద్దరూ అనుమతిస్తే ఫ్రైడే రోజు శాసనసభలో ఒక మెంబరు, శాసన మండలిలో ఇంకో మెంబరు ఆ బిల్లుల్ని ప్రవేశపెడతారు. బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత మనం అందరికీ తెలిసిందే, దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుద్ది, వాదోపవాదాలు జరుగుతాయి, దాంట్లో ఉన్న మంచి చెడు గురించి చర్చ జరుగుద్ది. ఆ చర్చలో జరిగిన తర్వాత స్పీకర్ లేదా చైర్మన్ ఓటింగ్కి వెళ్తారు. ఆ ఓటింగ్లో గనక బిల్లు పాస్ అయితే గవర్నర్ అనుమతికి వెళ్తుంది, గవర్నర్ సంతకం కోసం వెళ్తుంది. గవర్నర్ కూడా సంతకం పెడితే అది చట్టం అవుతుంది. అది ప్రభుత్వ బిల్ అయినా ప్రైవేట్ మెంబర్ బిల్ అయినా. సాధారణంగా ప్రైవేటు మెంబర్ బిల్లులు అసెంబ్లీ ముందుకు రావడమే చాలా ఎక్కువ గగనం. ఎందుకంటే స్పీకర్ అనుమతి ఇవ్వాలి. సో స్పీకర్ ఆల్వేస్ ప్రభుత్వం వైపే ఉంటాడు. ఎందుకంటే ఎవరిదైతే మెజారిటీ ఉందో ఆ పక్షం నుంచే స్పీకర్ ఎన్నికవుతాడు. కాబట్టి ప్రభుత్వాన్ని కాదని స్పీకర్ ఈ బిల్లుల్ని అసెంబ్లీకి తీసుకొచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. సరే, ఓకే, స్పీకర్ గవర్నమెంట్ కూడా ఏదైనా కారణాలతో ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయమని చెప్పినప్పుడు స్పీకర్ కనుక అనుమతిస్తే చర్చ జరిగిన తర్వాత సాధ్యమైనంత వరకు అక్కడితోటే ఆగిపోతాయి ఈ బిల్లులు. ఓటింగ్ జరిగినా కూడా అది పాస్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే సాధారణంగా
ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన సభ్యులెవరు ప్రైవేట్ మెంబర్ బిల్లులు తీసుకురావడానికి పెద్దగా ప్రయత్నించకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఇంట్రెస్ట్ ఉంది కాదని ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ బిల్లుని శాసనసభలోకి తీసుకొస్తారు అనేంత పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. సో సాధారణంగా ప్రతిపక్ష సభ్యులు ఇట్లాంటివి పెడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లాగూ బలం ఉండదు కాబట్టి అవి అక్కడే వీగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ దాని మీద చర్చ జరిగిన తర్వాత దాన్ని పాస్ చేయకుండా అట్లని గవర్నర్కి పంపకుండా దాన్ని సెలెక్టివ్ కమిటీకి పంపే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో ఒక్క సెలెక్టివ్ కమిటీని కూడా నియమించలేదు. అటు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ సెలెక్టివ్ కమిటీలే లేవు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రవేశపెట్టే 6 గ్యారంటీలకు చట్టబద్ధత బిల్లు కోసం సెలెక్టివ్ కమిటీని ఇప్పట్లో ఏర్పాటు చేసి ఆ సెలెక్టివ్ కమిటీకి పంపే అవకాశం కూడా పెద్దగా లేదు. సో నాకు తెలిసినంత వరకు ఈ బిల్లు అసెంబ్లీకి ముందుకు రావడమే చాలా కష్టం. ఒకవేళ వచ్చినా కూడా చర్చ దగ్గరనే ఆగిపోతుంది ఆ బిల్లు పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మరి ఏం ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లును తీసుకొస్తుంది అంటే 6 గ్యారంటీలు అనేది ఇందాకనే చెప్పుకున్నాం కదా. 6 గ్యారంటీల ప్రాధాన్యత ఏంటి కాంగ్రెస్ పార్టీలో అని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మూల స్తంభం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఒక ఒంటి స్తంభం మేడ అయితే ఆ గవర్నమెంట్ కింద ఉన్న పిల్లరే ఈ 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల పునాది మీదనే మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఒక బిల్డింగ్ నిలబడి ఉంది. సో దీనికి చట్టబద్ధత కల్పించండి అని చెప్పి ప్రతిపక్షాలు అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ కల్పించలేదనుకోండి, అది కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారంటీల మీద చిత్తశుద్ధి లేదు అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఓకే, ప్రైవేట్ బిల్ అయినా ఇది మాకు సంబంధించింది కాబట్టి మేము యాక్సెప్ట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేస్తే వాటిని అమలు చేసే పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్కి ఉందని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పేదర్పులు అరుస్తున్నారు, నిధులు లేవని, అప్పులు చేస్తున్నామని, గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీలు కట్టడానికి సరిపోతుందని, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నా దగ్గర పైసలు ఎక్కడి, నన్ను కోసుకోమంటారా అని ఇట్లాంటి మాటలు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి. ఇట్లాంటి పరిస్థితుల్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇచ్చి మరింత ఫెయిల్ అయిపోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు రాకపోవచ్చు. సో ఎటు చూసినా ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. అంటే బిల్లుని పాస్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి అసలు 6 గ్యారంటీల మీద చిత్తశుద్ధే లేదు అని చెప్పి ప్రజల్లోకి వెళ్తుంది. ఒకవేళ పాస్ చేస్తే దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ఒక వ్యూహాత్మక స్టెప్పే ఈ ప్రైవేట్ బిల్లు. అంతే తప్ప ఇది ఆమోదం పొందుద్ది, చట్టం అవుతుంది అనే విషయంలో ఎవరికి దాదాపు నమ్మకం లేకపోవచ్చు. కాకపోతే ఈ బిల్లు కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టడంలో, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి పొలిటికల్ మైలేజ్ తీసుకురావడంలో తప్పకుండా ఉపయోగపడుతుంది అనడంలో మాత్రం ఎట్లాంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.